వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈవో వినోద్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా కృషి చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. అమ్మవారికి ఇష్టమైన బోనాల నైవేద్యాలు, పసుపు కుంకుమలు సమర్పించుకుని సేవలు తరించారు. శాంతియుత ప్రదర్శనలను ప్రభుత్వం అడ్డుకోకూడదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సిని ఆనంద్ బోస్ అన్నారు. కోల్కతాలో నేడు విద్యార్థులు తలపెట్టిన నభన్నా అభియాన్ ర్యాలీపై ఆయన స్పందించారు. ఆందోళనల అణచివేతకు ఆదేశాలు అందాయని తెలిసిందే. ఒకసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని గుర్తుంచుకోవాలి. శాంతియుత నిరసనకారులపై బల ప్రయోగం చేయొద్దు. ప్రజాస్వామ్యంలో సైలెంట్ మెజార్టీ ఉండొచ్చు, కానీ సైలెన్స్డ్ మెజార్టీ ఉండొద్దని ఆయన అన్నారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచితులకు బ్యాంక్ ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలు ఇవ్వకూడదని చెప్పారు. ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదని అన్నారు. తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. రుణమాఫీ కానీ రైతులు అపోహ పడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. టెక్నికల్ ఇష్యూ వల్ల మిగిలిన రైతులకు రుణమాఫీ కాలేదని, వారి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న రైతులతో, రైతు సంఘం నాయకులతో తుమ్మల మాట్లాడారు. ఇప్పటికే 18,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. మిగిలిన రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో సిరిసిల్ల డిపో వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి ఇవ్వాలని, ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ రీజనల్ మెంబర్ దేవయ్య, ఆర్టీసీ సిరిసిల్ల డిపో అధ్యక్షులు భానయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ సభ్యులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల 6,000 రూపాయలు పెన్షన్ను వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు మెస్రం నగేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆదిలాబాద్లోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల సాధనకే ఈ నెల 28న కలెక్టరేట్ ఎదుట చేపట్టే ధర్నాను దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాజీ మంత్రి జోగు రామన్న పూర్తి జాతకం తనకు తెలుసని, ప్రభుత్వంపై తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే తగదని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఓడించినా ఇంకా మాజీ మంత్రి కళ్ళు తెరవడం లేదన్నారు. మా జోలుకొస్తే కబడ్దారని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్య వీరభద్రం మాట్లాడారు. ఎలాంటి షరతులు, కొర్రీలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, కేవలం 40% అయిందని, మిగతా 60% పూర్తి కావాల్సిందన్నారు. కళ్లు తెరుచుకున్న గ్రేటర్ మున్సిపల్ అధికారులు అధికారికంగా ప్రకటించే ముందే ప్రభుత్వ ఫ్లెక్సీలో నూతన రాజముద్రను అధికారులు ముద్రించారు. సోమవారం లోకల్ యాప్లో ప్రచురించడంతో అధికారులు ఫ్లెక్సీని తీసివేశారు. మళ్లీ అధికారిక తెలంగాణ రాజముద్రను ముద్రించిన ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది కట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రజలు అంటున్నారు. ఏపీలోని కడప నగరంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా మేయర్ సురేష్ బాబు వైసీపీ కాగా, ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీకి చెందినవారు. నగర ప్రజలు చెత్త పన్ను కట్టాలని మేయర్ సురేష్ బాబు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యతిరేకించారు. చెత్త పన్ను వసూలు ఆదేశాలను వ్యతిరేకిస్తూ నగర ప్రజలు మేయర్ ఇంటిని ముట్టడించారు. ఆయన ఇంటి ముందు చెత్త పోశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.